విజ్ఞానానికి పేదరికం అడ్డురాదని నిరూపించాడు ఓ విద్యా వాలంటీర్. తాను చదువుకున్న స్కూల్లోనే విద్యా వాలంటీర్ గా మారి విద్యార్థుల కోసం లోకల్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ తయారు చేశారు. అందరి ప్రశంసలు పొందాడు. ఇంతకీ ఎవరా మట్టిలో మాణిక్యం తెలుసుకోవాలనుందా? ఈ కథనం చూడండి. ఇప్పుడు ఎక్కడ చూసినా సెల్ ఫోన్లు ఎఫ్ఎం రేడియోలు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఎఫ్ఎం రేడియోల గోల ఎక్కువైంది. ఇష్టమైన వారికి విషెస్ చెప్పేందుకు ఎఫ్ఎం రేడియో స్టేషన్లు బాగా ఉపయోగపడుతున్నాయి. అలాంటి దృక్పథంతోనే కరీంనగర్ జిల్లా రేచుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే విద్యా వాలంటీర్ లోకల్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ రూపొందించాడు. అతి తక్కువ ఖర్చుతో ఆటోమేటిక్ గా పనిచేసే ఎఫ్ఎం స్టేషన్ ను తయారు చేశాడు. శ్రీనివాస్ ది పేద కుటుంబం. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన శ్రీనివాస్ తాను చదువుకున్న పాఠశాలలోనే విద్యా వాలంటరీగా పనిచేస్తున్నాడు. ఆర్థిక స్థితి సరిగా లేక ఆర్ట్స్ చదివిన శ్రీనివాస్ తనకున్న పరిజ్ఞానంతో సైన్స్ లో ఎన్నో ప్రయోగాలు చేశాడు. హోమ్ సెక్యూరిటీ వస్తువు, కూలర్లను తయారు చేసి అందరి మన్ననలు పొందాడు. తాజాగా లోకల్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ ను తయారు చేశాడు. మండల స్థాయిలో నిర్వహించిన సైన్స్ ఫేర్ లో సత్తా చాటేందుకు శ్రీనివాస్ విద్యార్థులతో కలిసి లోకల్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ రూపొందించాడు. విద్యార్థులకు జాకీలుగా శిక్షణ ఇచ్చి ఎఫ్ఎం స్టేషన్ ను రన్ చేస్తున్నాడు. మిగతా ఎఫ్ఎంలకు భిన్నంగా తక్కువ ఖర్చుతో రేడియో జాకీలు కూడా లేకుండా ఆటోమేటిక్ గా రన్ చేసే విధానాన్ని కనిపెట్టాడు. శ్రీనివాస్ తయారు చేసిన ఎఫ్ఎం రేడియో స్టేషన్ పాటలను సెల్ ఫోన్ లో కూడా వినవచ్చు. 500 మీటర్ల రేంజ్ లో మాత్రమే లోకల్ రేడియో స్టేషన్ సిగ్నల్స్ పనిచేస్తాయి. శ్రీనివాస్ తయారు చేసిన లోకల్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రభుత్వం, దాతలు సహాయం చేస్తే శ్రీనివాస్ మరిన్ని కొత్త వస్తువులను తయారు చేస్తాడని విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు అంటున్నారు. ఎఫ్ఎం స్టేషన్ ఎలా ఉంటుందో విద్యార్థులకు తెలిపేందుకే ఎఫ్ఎం లోకల్ రేడియో స్టేషన్ తయారు చేశానని శ్రీనివాస్ వివరించాడు. మా సార్ తయారు చేసిన లోకల్ రేడియో స్టేషన్ ఎంతో బాగా రన్ అవుతుంది. ఇది సారంగపూర్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టింది. మళ్ళీ మొన్న ఎన్పిజిఎల్ ప్రోగ్రాంలో కరీంనగర్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టింది. ఇప్పుడు దీన్ని ఎక్కడికి తీసుకెళ్లినా ఫస్ట్ ప్రైజ్ కొడతామని మేము అనుకుంటున్నాం. శ్రీనివాస్ తన అష్ట కష్టాలు పడుతూ ఒక జీవనభృతి కోసం ఒక పాఠశాలలో పనిచేస్తూ కూడా తన యొక్క క్రియేటివిటీని నశింపజేయకుండా విద్యార్థుల కోసం మరియు సమాజం కోసం ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంతకుముందు కనుక్కున్నటువంటి హౌస్ సెక్యూరిటీ కానీ, చిన్న కూలర్ కానీ, అదేవిధంగా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి లోకల్ రేడియో స్టేషన్ కానీ కేవలం తన యొక్క సొంత టెక్నాలజీ తోటి, సొంత ఆలోచనతోటి మాత్రమే దీన్ని రన్ చేయడం జరుగుతుంది. ఇతనికి ప్రభుత్వం కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మరింత ప్రోత్సహించినట్టయితే మన భారతదేశం గర్వించదగ్గ మట్టిలో మాణిక్యంగా ఇతను వెలుగొందుతాడని తప్పకుండా చెప్పవచ్చు. ఈ రేడియో స్టేషన్ కి తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ఒక రేడియో స్టేషన్ ఎలా రన్ అవుతుందనే విషయాన్ని తెలియపరచడానికి ఈ రేడియో స్టేషన్ పిల్లల ముందే తయారు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఒక రేడియో స్టేషన్ ఎలా రన్ అవుతుంది అనేది పర్ఫెక్ట్ గా ఈ పిల్లలకు అర్థమవుతుంది అనమాట. ఇందులో అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే రిపోర్టర్స్ కానీ, ప్రత్యేకంగా ఒక యాంకరింగ్ కానీ, తర్వాత రేడియో జాకీ లాంటి వాళ్ళు ఎవరు అవసరం లేదు. ప్రత్యేకంగా దీనికోసమే టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అలాగే ప్రపంచంలో ఎక్కడుండి ఏ వర్క్ చేసుకుంటేనే దీనికి యాంకరింగ్ కానీ, న్యూస్ రిపోర్టర్ కానీ పనిచేయవచ్చు. తర్వాత ఎక్కడున్నా కానీ సాంగ్స్ ప్లే చేయడం కానీ, వాళ్ళకి యాడ్స్ ప్రకటనలు ఇవ్వడం కానీ, విశేష చెప్పడం కానీ జరుగుతుంది. తాను చదివిన చదువుకు సంబంధం లేకుండా శ్రీనివాస్ ఎఫ్ఎం లోకల్ రేడియో స్టేషన్ తయారు చేస్తాడు. మట్టిలో మాణిక్యమని నిరూపించుకున్నాడు.